హాయ్ గైస్ అందరికి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే మనమైతే రాండమ్ ప్లేతో మనం మన ఛాలెంజ్ అయితే చేసాం. ఆ బ్రోకి ఎంత మైక్ ఆన్ చేసి చెప్పిన బ్రో అయితే రిప్లై ఇవ్వట్లేదు. మనం మెసేజ్ కూడా పెట్టాం అయినా రిప్లై ఇవ్వట్లేదు. అందుకే మనం డైరెక్ట్ రూమ్ లోకి అయితే తీసుకుపోయినా ఏదన్నా మెసేజ్ పెట్టినా ఆ బ్రో అయితే ఏం రిప్లై ఇవ్వట్లేదు. కాబట్టి మనమైతే డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనమైతే రూమ్ లో క్రియేట్ చేసాం, స్టార్ట్ కూడా చేసేసాం. స్టార్ట్ చేసే ముందు మీకు కొంచెం చిన్న స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ అయితే 50 సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. మనమైతే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. డేటా ఎవరికి ఊరికే రాదు కదా. మనమైతే ఓన్లీ M1 సెట్ అయితే పెట్టాం. M1 సెట్ కూడా తీసుకున్నాం, హెల్మెట్ తీసుకున్నాం, మష్రూమ్ తీసుకుందాం, అన్నీ తీసుకొని ఎనిమిదికి అయితే వెళ్దాం. ర్యాండమ్ ప్లేయర్ ముందే చెప్తున్నా, ర్యాండమ్ ప్లేయర్ అంటే ర్యాండమ్ ప్లేయరు. మనమైతే ర్యాండమ్ ప్లేయర్ తో ఆడుతున్నాం. మైక్ ఆన్ చేసి చెప్పా ఇలా 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 అని చెప్పిన అప్పుడైతే మైక్ ఆన్ చేయట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. మనమైతే రిప్లై ఇవ్వట్లేదు కానీ డైరెక్ట్ రూమ్ అయితే పెట్టేసా. ఇప్పుడైతే వెళ్ళి కొడదాం రండి. వాల్స్ వేసుకుంటా పోదాం. సడన్గా కొట్టేస్తే వాల్స్ వేసుకుంటా పోదాం. అప్పుడైతే డేర్ అయితే తిరుగుతున్నాడు, ఏమనుకుంటున్నాడు. డేర్ మనం కొట్టట్లేదు, ఎందుకో చెప్పాలా. అప్పుడు జాస్తి పట్టుకొని తిరుగుతుంది. జాస్తి పట్టుకొని తిరిగితే మనకే పడుతుంది కదా. అందుకే జాస్తి పట్టుకొని తిరిగినా మనం కొట్టలేదు. రోజుకు పోయి కొడతామన్నా, రోజుకు పోయి కొడితే కొట్టలేడప్పుడు జాస్తి పట్టుకున్నా. రోజుకు పోదాం. రోజుకు పోతుంటే ఫైర్ చెప్తుంది. రోజుకు అబ్బా అబ్బా మిస్ అయ్యేది షార్ట్, మిస్ కాదు. కొట్టేసాం గాయ్స్, డెసర్ట్తో కొట్టేసాం. మనమైతే డెసర్ట్తో ఫైనల్లీ కొట్టేసాం. అదే ఇలా షార్ట్ అయిపోయింటాడు డెసర్ట్తో పడేసరికి. అంత లాంగ్గా ఉంది కానీ పడ్డది కదా. మళ్ళా తీసుకొని మళ్ళా అప్పుడు మనల్ని కొడతాడేమో. మనం జంప్ చేసి వాల్స్ వేసుకుంటూ పోతున్నాం కదా, అందుకే జాగ్రత్త వాల్స్ వేసుకుంటూ పోవాలి. మనం జాగ్రత్త వాల్స్ వేసుకుంటూ పోతే అప్పుడు డేర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం కొడదామంటే డేర్ వచ్చేస్తే జాస్తి పట్టుకొని తిరుగుతుంది. అందుకే మనం కొట్టలేకపోతున్నాం. ఇప్పుడైతే మనం అయితే పోదాం. మనమే వాల్స్ వేసుకుంటా పోదాం ఓకేనా. వాల్స్ వేసుకుంటా పోదాం. అప్పుడు కూడా వాల్స్ వేసుకున్నాం. ఫస్ట్ రౌండ్ అయితే వాల్స్ వేసుకుని రాలేదు. మనకైతే ఇక్కడ స్క్రీన్ అయితే తిరగలేదు ఇందాక, అందుకే ఉరికా. అబ్బా పర్లేదు కదా సొక్కనా, పడ్డదేమనుకున్నా నేనైతే షార్ట్. అది అమ్మంతా ఇప్పుడైతే పడతా కొట్టదు. ఇది కూడా మిస్ అయింది. ఇలాంటి షార్ట్లు మిస్ అయితేనే బాగా అనిపిస్తుంది. డెసర్ట్తో కూడా కొట్టేది దాకా లేదు, అయినా పర్లేదు. ఎమ్మంతా కూడా మళ్ళీ ఇవ్వలేదు. డెసర్ట్ అబ్బా మళ్ళీ ఇవ్వలేదు. ఎన్ని రీకాల్ అవుతాయి కదా డెసర్ట్ తోటి, ఎన్ని రీకాల్ అవుతాయి. జంప్ షాట్ మళ్ళీ కొడుతున్నాను నేను. ఎందుకు పడట్లేదు అంత రీకాల్ అవుతుందంట. చేసేసాం ఫైనల్. పడ్డది ఇలాంటి షాట్లు మిస్ కావద్దు. అయినా మనకు పడ్డది కాబట్టి మనం హ్యాపీ. మనకైతే డెసర్ట్తో చాలా రీకాల్ అయితే అవుతుంది. ఈ మ్యాచ్ కూడా మనం ఈ రౌండ్ మనం కొట్టేసినాం అనుకోండి, మనకి వన్ సైడ్ అయితే అయిపోతుంది మ్యాచ్. మనమైతే హెల్మెట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా హెల్మెట్, అయినా పర్లేదు తీసుకొని మనమైతే వెళ్దాం డేరు. ఆబ్రో ఫస్ట్ వాల్ తీసుకుని ఉంటే బాగుంది. ఫస్ట్ ఆబ్రో కుట్టేసేటేనేమో. ఇదైతే జాగ్రత్తగా ఆడదాం. మనమైతే వాల్స్ వేసుకుంటా వెళ్దాం. వాల్స్ వేసుకుంటా ఇద్దరే వాల్స్ వేసుకుంటా పోదాం. అబ్రో మళ్ళీ వాల్స్ వేసుకుంటా డేర్ అయితే కొట్టేసేటండి. ఇంకా వాల్స్ వేసుకుంటా అబ్రో కొట్టాడు. ఇప్పుడు నేను అబ్బా బ్రో మిస్ అయింది బ్రో.
ఈ కాలు అవుతుంది సరిగ్గా పోదా ఆ బ్రో అటు పోయి కూర్చొని ఉంటాడు బ్రో మరి కొట్టేసింది బ్రో ఆ బ్రో బ్రో అయితే అటు తిప్పుతున్నాడు ఆ బ్రో అయితే ఈ ప్లేస్ వచ్చింది మనకి ప్లేస్ లో చాలా లక్ ఉంటుంది మళ్ళీ అవన్నీ కొనుక్కొని వెళ్దామా మళ్ళీ నాకు ఈ ప్లేస్ చాలా లక్ ఉంటుంది ప్లేస్ చాలా అంటే చాలా లక్ ఉంటుంది మనమైతే మళ్ళీ పోదాం ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఆడాలి ఆ బ్రో కొట్టిడు ఫుల్ ఫామ్లో అయితే ఉంటాడు మనం జాగ్రత్తగా బాగా చేసుకుంటే మెల్లగా ఆడదాం అన్నమాట మనమైతే పోదాం ఇప్పుడు ఇటు నుంచి పోదాం ఇటు నుంచి పోతే లోపల నుంచి వస్తాడేమో అనిపిస్తాను బ్రో అయితే బ్రోని చూస్తే బయట నుంచి వస్తాడు బ్రో బ్రో ఇప్పుడు మంచి బ్రో ఇటున్నాడు బ్రో అబ్బా పొద్దుగా నన్ను కొట్టేసాడు బ్రో ఇటు నుంచి పోదా ఇటు నుంచి వస్తాడేమో బ్రో 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 అంత మరి ఇదన్నా మిస్ అయింది బ్రో బ్రో ఇటు నుంచి బ్రో సార్ అట్లే చూడండి బ్రో వాళ్ళు ఇట్లా దాంట్ అట్లా ఏంటి బ్రో ఇది బ్రో బ్రో కొంతమంది నన్ను కొట్టేసాడు బ్రో 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 ఏంటి బ్రో ఇది మొత్తం ఇది కొడతా అనుకున్నా మంచిగా నేను అయినా పర్లేదు మనం అయితే కొట్టేస్తా అనుకుంటున్నాను నేనైతే బ్రో ఎటు పోయాడు బ్రో బ్రో ఎట్టున్నాడు బ్రో బ్రో ఎక్కడున్నాడు బ్రో ఇక్కడ ఉన్నాడా ఉన్నాడు బ్రో ఇటు బ్రో 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 మిస్ అయింది బ్రో ఈ బ్రో ప్యాక్ వేస్తాడు వేయలేదు బ్రో ఎటు నుంచి పోదాం ప్యాక్ వేయలేదు అదిగోండి బ్రో బ్రో మిస్ అయింది బ్రో ఈ షాట్ మాత్రం మంచిగా పడాల్సిన షాట్ బ్రో కంటైనర్ కూడా అయ్యింది బ్రో ఈ షాట్ నాకు అమ్మంతా కొట్టిందా బ్రో ఏంటి బ్రో బ్రో కొడుతుంటే ఏంది అసలు ఎట్లా నాకు సిగ్నల్ పోతుంది బ్రో లోపలికి పోయాడు బ్రో వాల్స్ది అంటే అట్లే చూసేస్తాడు బ్రో వచ్చాడు బ్రో మనకి లోడ్ కూడా చేసేస్తాం బ్రో అట్లనే వస్తుండు అక్కడ ఆపుకొని ఉన్నాడు మనమైతే అబ్బో బ్రో మిస్ అయింది బ్రో షాట్ జోన్ వస్తుంది ఇటు పోయి కొడదాం జోన్ వస్తుంది ఆ బ్రో లోపల నుంచి వస్తున్నాడు చూసాం బ్రో ఏంటి బ్రో ఆఫీన్ ఏంటి బ్రో తగిలింది బ్రో నేను కావాలని కొట్టలేదు బ్రో తగిలింది ఇది నేనైతే కావాలని అయితే కొట్టలేదు దాని ఇచ్చే కదా నేను గన్ చేతిలో అనుకున్న ఫైర్ బటన్ పడ్డది అందుకే ఇది మ్యాచ్ అవ్వకపోతే చాలా బాగా వస్తుంది 2 మ్యాచ్లు ఆడినాడు బ్యాక్ ఏమైనా వెళ్తాడా బ్రోకు చెప్పను కూడా చెప్పలేదు బ్రో అయితే మైక్ అయితే ఆన్ చేయట్లేదు ఏంటో చెప్పిన హిందీ కూడా అనుకుంటా అయినా మంచిదే బ్లాక్ వెళ్ళొద్దు వాడతాడేమో చూద్దాం తొందరగా అయితే మనమైతే పోదాం తొందరగా పోయి ఆ బ్రో ఆడతాడేమో చూద్దాం అదైతే పొరపాట్లు వేయలేదు కావాలని కొట్టలేదు ఆ షాట్ అయితే అది మిస్టేక్ జరిగింది ఆడుతున్నాడు బ్రో ఆ బ్రో వచ్చేసి ఆడుతున్నాడు అనమాట బ్రో మిస్టేక్తో కొట్టద్దా బ్రో రా బ్రో ఇటు నుంచి వస్తున్నాడు తెలుగు ఆడుతున్నాడు బ్రో నేను ఇటు ఉన్నప్పుడు ఇటు కొట్టేద్దామేమో అని లీవ్ ఆడుతున్నాడు డెసర్ట్తో కొట్టేద్దాం అనిపిస్తుంది మ్యాచ్ అయితే డెసర్ట్తో కొట్టేద్దాం డెసర్ట్తోనే కొడదాం అమ్మని యూజ్ చేయకూడదు ఓన్లీ డెసర్ట్తో కొడదాం షాట్ ఓన్లీ డెసర్ట్ కంటెంట్ బ్రో కంటెంట్ వెనకాలన్నాడు బ్రో పడిపోయింది బూయా బ్రో మనకైతే బూయా ఆడడేమనుకున్నాం బ్రో ఆ బ్రో అయితే ఆడాడు మనకే మంచిది ఆ బ్రో అయితే ఆడాను రాండమ్ ప్లేయర్ ఆడదాం అనుకున్నాను ఆయనకి వాయిస్ మాట్లాడడానికి కూడా ఏం రిప్లై ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు మాట్లాడుతుంటే మెసేజ్ కూడా పెట్టాను ఏం రిప్లై అయితే ఇవ్వట్లేదు ఆ బ్రో వచ్చేసి రాండమ్ ప్లేయర్ మన పక్కన మన ఫ్రెండ్ రిక్వెస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కొంతమంది రాండమ్ ప్లేయర్స్ మనకి మన టీమ్మేట్స్ ఎవరు ఉండరు మనమైతే మెసేజ్ మళ్ళీ పెడదాం యూప్లే సెకండ్ మ్యాచ్ అని పెట్టాం షార్ట్ కట్ లో మనమైతే యూప్లే సెకండ్ మ్యాచ్ అని పెట్టాం ఆ బ్రో అర్థం ఆఫ్లైన్ పోయాడు కదా అందుకే మనం మ్యాచ్ పెట్టాం వన్స్ మోర్ మ్యాచ్ అని అందుకే మన బ్రో అయితే సెండ్ చేయకముందే ఆ బ్రో అయితే వెళ్ళిపోయాడు మనం ఏం చేయలేం మళ్ళీ
ఐడియా మనకి గుర్తులేదు. ఆ బ్రో ఐడి గుర్తుంటే మళ్ళీ పోదు. నేను అసలు రాండమ్ ప్లేస్ ఇట్లా ఇన్వైట్ చేస్తుంటే ఆ బ్రో వచ్చాడు. నేను ఇన్వైట్ చేస్తుంటే ఆ బ్రో వచ్చాడు. ఆ బ్రోకైతే మెసేజ్ కూడా పెట్టా, మాట్లాడే కూడా ఆ బ్రో రిప్లై ఏమి ఇవ్వట్లేదు. సో ఇంకే వీడియో ఇంతవరకు చూసాలనుకుంటున్నా. చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట, 50 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఓకే బాయ్.